అనారోగ్యంతో చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేంద్ర మంత్రి విలాసరావు దేశ్ముఖ్ కన్నుమూశారు. మరింత సమాచారాన్ని చెన్నైలోని మా ప్రతినిధి శ్రీనివాస్ను అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, విలాసరావు దేశ్ముఖ్ ఎప్పుడు చనిపోయారు? పూర్తి సమాచారం ఏంటి? గత వారం రోజులకు పైగా గత 8 రోజులుగా చెన్నైలోని గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విలాసరావు దేశ్ముఖ్ ఈ మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. గత నెల 6వ తేదీ ఈ నెల 6వ తేదీ చెన్నైలోని ఆసుపత్రిలో విలాసరావు దేశ్ముఖ్ ను విషమంగా ఉన్న బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయనను ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేశారు. ఆయనకు తీవ్రమైన కాలేయం, కిడ్నీ మరియు లివర్ పాడైనందువల్ల లివర్ క్యాన్సర్ తో బాధపడుతున్నటువంటి ఆయన్ను చాలా విషమైన పరిస్థితుల్లోనే ఒక ఎయిర్ అంబులెన్స్ లో చెన్నైకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి వచ్చిన ఒక 3 రోజులు ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉంది. లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ మీదే ఆయన కోలుకుంటూ ఉన్నారు. అందువల్లనే వైద్యులు గాని, ఆయన కుటుంబ సభ్యులు గాని ఆయన ఆరోగ్యం యొక్క ప్రోగ్రెస్ విషయం గురించి మొదటి 3 రోజులకు ఎటువంటి ప్రకటన వాళ్ళు చేయలేకపోయారు. తర్వాత 2 రోజులు లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ మీద కోలుకుంటున్నటువంటి విలాసరావు దేశ్ముఖ్ నిన్న చెన్నై గవర్నమెంట్ ఆసుపత్రిలో ఒక కిడ్నీ మరియు లివర్ మార్చేందుకు ఒక అవయవదాత కూడా దొరికారు. ఆయనకి ఒక అవయవదాత చాలా క్రిటికల్ కండిషన్ లో, బ్రెయిన్ డెడ్ కండిషన్ లో ఉన్నటువంటి అవయవదాత యొక్క వాళ్ళ కుటుంబ సభ్యుల అనుమతి కూడా తీసుకున్నారు. అతని యొక్క అవయవాలను విలాసరావు దేశ్ముఖ్ కి దానం చేసేందుకు తీసుకుని అంతా అయిపోయినటువంటి సమయంలో గత అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఆ అవయవదాతకు చనిపోయారు. అవయవదాత చనిపోవడంతో క్రిటికల్ కండిషన్ లో, బ్రెయిన్ డెడ్ కండిషన్ లో ఉన్నటువంటి అవయవదాత యొక్క అవయవాలే పేషెంట్ కి మార్పిడికి చేయడానికి వీలవుతుంది. ఈ అవయవదాత చనిపోవడంతో ఆ యొక్క ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జరగకుండా పోయింది. దీంతో ట్రాన్స్ప్లాంటేషన్ జరగలేదు. అలాగే మరో అవయవదాత ఎవరైనా ఉంటారా అని చెప్పి తమిళనాడు క్యాండిలివర్ డిపార్ట్మెంట్ మిగతా రాష్ట్రాల ఆసుపత్రులకు, హెల్త్ డిపార్ట్మెంట్స్ కు కూడా నోటీస్ జారీ చేసింది. ఒక అర్జెంట్ కండిషన్ మీద, ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులుగా దీన్ని గమనించి ఎవరైనా ఈయన యొక్క వీటితోటి సరిపోయేటువంటి వ్యక్తి ఎవరైనా దొరుకుతారేమో అని వాకప్ చేస్తున్న పరిస్థితుల్లోనే దురదృష్టవశాత్తు ఈ మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో డాక్టర్ల యొక్క చికిత్సా ఫలితాలు ఏమీ సత్ఫలితం అందించలేకుండా విలాసరావు దేశ్ముఖ్ కన్నుమూశారు. రాకేష్, ధన్యవాదాలు శ్రీనివాస్.